కనీసం రుణమాఫీ అయినా వాళ్ళు ఇచ్చినటువంటి హామీ ప్రకారమైన 31,000 కోట్ల రూపాయలు అవసరమైతే అని చెప్పి ప్రకటన చేశారు. ముఖ్యమంత్రి గారు చేశారు, మంత్రులు చేశారు, వ్యవసాయ శాఖ మంత్రి గారు చేశారు. కానీ తీరా బడ్జెట్లో వచ్చేటప్పటికి 26,000 కోట్ల రూపాయలు మాత్రమే కేటాయింపు చేశారు. ఇప్పుడు 1,00,000 రూపాయల లోపు మాఫీ చేసిన రైతుల ఖాతాల్లో జమ చేసినటువంటి డబ్బుల్లో కూడా ఇప్పటికీ సగం మందికి కూడా రైతుల ఖాతాల్లో జమ కాదు. వాళ్ళు పెట్టినటువంటి జీవోలోనే నిబంధనల్లోనే రేషన్ కార్డు అనేటువంటి అంశాన్ని పెట్టారు. దాన్ని తొలగిస్తున్నామని చెప్పి ముఖ్యమంత్రి గారు ప్రకటన చేసిన జీవోలో సవరణ చేయలేదు. ఫలితంగా రేషన్ కార్డు కుటుంబాలు వేరుపడినటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు వేరుపడిన తర్వాత బ్యాంకులో అప్పు తీసుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఆ పట్టా పాస్ పుస్తకం నుండి బ్యాంకులో అప్పు తీసుకున్న వాళ్ళు కూడా రేషన్ కార్డు లేకపోవడం వల్ల ఆ అప్పు మాఫీ కావాలి. రేషన్ కార్డు ఎందుకు లేవంటే గత 10 సంవత్సరాల కాలంలో రేషన్ కార్డులు ప్రభుత్వాలు ఇవ్వలేవు. కాబట్టి వాళ్ళందరూ కూడా ఇబ్బందుల్లో ఉన్నారు, వాళ్ళకి రాదు. రెండవది, రీషెడ్యూల్ చేసినటువంటి రుణాలకు అప్పు మాఫీ చేయలేదు. రీషెడ్యూల్ చేసినటువంటి దాంట్లో అత్యధిక మంది ఎవరు వాళ్ళు అంటే అప్పు కట్టలేక, అప్పు తీర్చలేక రీషెడ్యూల్ అయినటువంటి వాళ్ళు. ఎవరైనా మాఫీ చేయాల్సి వస్తే ముందుగా రీషెడ్యూల్ అయినటువంటి వాళ్ళే మాఫీ చేయాలి, అది చేయలేదు. తర్వాత ఈరోజు వ్యవసాయంలో దాదాపు 30% పైగా తెలంగాణ రాష్ట్రంలో సాగవుతుందని కౌలు రైతుల ద్వారా. కౌలు రైతులకు ఇచ్చినటువంటి కార్డులే కేవలం 50,000 కార్డు ఇచ్చింది. అది 23 కోట్ల రూపాయలు మాత్రమే అప్పులు వచ్చినాయి. వాటిని మాఫీ వర్తింపలేదు. జేఏజీ గ్రూపులు ఉన్నాయి, జాయింట్ లయబిలిటీ గ్రూప్, వాళ్ళకి సంబంధించినటువంటి దాంట్లో వాళ్ళు ఎవరైతే కౌలు రైతులలో వాళ్ళు గ్రూపులుగా చేసుకొని అప్పులు తీసుకున్నారు, వాళ్ళకు ఇది వర్తించాలి. తర్వాత రైతు మిత్ర గ్రూపులు వాళ్ళకు ఇది వర్తించండి. కాబట్టి ఇప్పుడు మాఫీ చేసినటువంటి 1,00,000 రూపాయల రుణాలు ఏవైతే ఉన్నాయో సగం మందికి కూడా అప్పులు మాఫీ కాదు. ఇప్పుడు మళ్ళీ 1,00,000 వరకు ఒకసారి, తర్వాత 2 లక్షల వరకు ఒకసారి అని అంటున్నారు. అవి కూడా అందుకనే ఇప్పటికే వాళ్ళు చేసినటువంటి దాంట్లో 5,000 కోట్ల రూపాయల కోత విధించారు. బట్ మేము అడుగుతున్నటువంటి దాంట్లో అర్హులైనటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ మేము ఇచ్చినటువంటి హామీ ప్రకారం రుణమాఫీ చేయమని అడుగుతున్నాం. అదే రకంగా రైతు భరోసా ఏదైతే ఉందో మీరు ఎకరానికి సంవత్సరానికి 15,000 రూపాయలు అనేటువంటిది దాంట్లో సాగులో ఉన్నటువంటి రైతులకు, అందులో ముఖ్యంగా కౌలు రైతులని పరిగణలోకి తీసుకోమని మేము అడుగుతున్నాం. ఇప్పుడు పెట్టినటువంటి బడ్జెట్లో కౌలు రైతుల యొక్క ప్రస్తావన అనేటువంటిది లేదు. దాన్ని ఖచ్చితంగా ఈరోజు 30% పైగా వ్యవసాయం జరుగుతుంది. రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రైతుల ఆత్మహత్యలలో అత్యధికంగా కౌలు రైతులే ఉంటుంది. కాబట్టి వారందరికీ కూడా ఈ స్కీములన్నింటినీ కూడా వర్తింప చేయాలనేటువంటిది మేము అడుగుతున్నాం. ప్రభుత్వం వ్యవసాయ బడ్జెట్కి సంబంధించినటువంటి దాంట్లో పత్రికల్లో వీటన్నింటిలో చూసినప్పుడు సాగునీటి ప్రాజెక్టులకు కూడా కేటాయించిన వాటన్నింటినీ కలుపుకొని పెద్ద మొత్తంలో కేటాయించినట్లు చూపిస్తున్నారు. వాస్తవంగా ఈరోజు అత్యధిక మందికి ఉపాధిని చూపిస్తున్నటువంటి రంగం వ్యవసాయ రంగం. కాబట్టి వాటికి ఇవ్వాల్సినటువంటి ప్రాధాన్యతను ఇచ్చేసి కొనసాగించాలని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరుతున్నాం. బడ్జెట్లో సవరణ చేసి రైతాంగానికి ఉపయోగపడే విధంగా అందులో అత్యధికంగా కింది స్థాయిలో ఉండేటువంటి కౌలు రైతులు ఇబ్బందులు పడుతున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారిని పరిగణలోకి తీసుకోవాలని చెప్పి సందర్భంగా ప్రభుత్వాన్ని కోరుతున్నాం.